హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి రెగ్యులర్ కేక్స్ కాకుండా కొంచెం కలర్ఫుల్గా జీబ్రా కేక్ రెసిపీని అయితే తయారు చేశాను. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. వీడియో చూస్తున్న వారిలో సబ్స్క్రైబ్ చేయని వారుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో 3 ఎగ్స్ని అయితే ఇలాగా కొట్టిపోసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఇప్పుడు బాగా కలిసేలాగా బీట్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిశ్రమం అంతా ఫోమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఈ ఎగ్ మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో అరకప్పు షుగర్ పౌడర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ చక్కెర పొడి అంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలోకి 1 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1.5 కప్పుల మైదా పిండిని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 1.5 కప్పుల మైదా పిండి మొత్తం కలిసిపోయేలాగా మెల్లగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా జాగ్రత్తగా ఈవెన్గా ఇలా కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలను యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న పాలంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ అయ్యింది. బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ని అయితే 2 పార్టిషన్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత బ్యాటర్ని అయితే పోసుకోవాలి. ఇప్పుడు డివైడ్ చేసిన ఒక బ్యాటర్ బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది. ఈ విధంగా ఈ 2 బ్యాటర్స్ని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన కేక్ మౌల్డ్ని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా మౌల్డ్ మొత్తంగా గ్రీస్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఎలాంటి బటర్ పేపర్ కానీ ఫ్లోర్ కానీ యూస్ చేయట్లేదు. ఇప్పుడు మనం పక్కన పెట్టిన బ్యాటర్స్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్పూన్ తోటి బ్యాటర్ని అయితే ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి మౌల్డ్లోకి. చూడండి, ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మనం మౌల్డ్లోకి మొత్తంగా వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అంతా ఇలా ఒకదాని తర్వాత ఒకటి మౌల్డ్లోకి వేసుకున్న తర్వాత మనం వేసిన బ్యాటర్ అంతా మౌల్డ్ అంతా ఇలా సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేసిన తర్వాత మనం డిజైన్ అయితే వేసుకోవాలి. ఇలా సింపుల్గా ఫోర్క్ తోటి లేదా ఇలా నైఫ్ తోటి ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసుకొని బేక్ చేసుకోవాలి. నేనైతే పైనుంచి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్ అంతా పైనుంచి వేసేసుకున్న తర్వాత ఈ కేక్ మౌల్డ్ని ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఒక గిన్నెలోకి అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇలా కేక్ మౌల్డ్ని ఇలా ప్లేస్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత చూస్తే కేక్ అనేది ఇలా తయారవుతుంది. ఇప్పుడు మనం నైఫ్ తోటి చెక్ చేసుకోవాలి. చూడండి, కత్తి తడి లేకుండా వచ్చింది కాబట్టి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేసుకోవాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి కేక్ అయితే ఇలా ఉంది. చూడండి ఎంత స్పాంజీగా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు ఈ కేక్ పై నుంచి నేనైతే చాక్లెట్ గనాష్తో అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. చాక్లెట్ గనాష్ వీడియో కావాలి అంటే నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇలా చాక్లెట్ గనాష్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉందండి కేక్. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. చూడండి, డిజైన్ తోటి చాలా బాగుంది కదండి ఈ కేక్ అయితే. చూడండి ఎంత స్పాంజీగా ఫ్లఫీగా ఉండిందో. బాగుంది కదండి ఈ జీబ్రా కేక్. ఈ కేక్ని పిల్లల కోసం స్నాక్గా ప్రిపేర్ చేశానండి. ఒక 2 డేస్ అయినా తింటారు కదా అని. కానీ 1 డేలోనే ఫినిష్ చేసేసారు మా పిల్లలు. ఈ సమ్మర్ అంతా కేక్ చేయడం చాక్లెట్స్ చేయడంలోనే సరిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.